Friends, welcome back to NRSMI. This is Sri Hari, your host for today. We have an incredible guest today. He's Kishan Reddy, the BJP leader, chief in Andhra Pradesh. Kishan Reddy garu, namaskaram. Welcome to the show. నమస్కారం అండి, వెల్కమ్ అండి. సార్, మనం ఈరోజు కొన్ని నేషనల్ లెవెల్ అండ్ కొన్ని ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ఇష్యూస్ ని డిస్కస్ చేస్తున్నామండి. ముందుగా నేషనల్ లెవెల్లో మన పార్లమెంట్ ని పట్టి పీడిస్తున్న సమస్య ఇప్పుడు కోల్ స్కామ్ వల్ల బీజేపీ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ని ఇప్పుడు రిజైన్ చేయమంటున్నారు. అలాగనే మొత్తం పార్లమెంట్ కూడా స్తంభించిన పరిస్థితి ఉంది. దీని గురించి మీరేమంటారండి? ఇప్పుడు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద కుంభకోణం ఎప్పుడూ జరగలేదు. గతంలో కూడా ఇదే ప్రైమ్ మినిస్టరు 2G స్పెక్ట్రమ్ కుంభకోణము ఇదే కాదు. మేము ఇప్పుడు ఈ రోజు అయితే కోలైందో మేము చెప్పాల, మేము ఆరోపించలేదు. అదేవిధంగా 2G స్పెక్ట్రమ్ కూడా బీజేపీ ఆరోపించినటువంటిది కాదు. రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక కేంద్ర ప్రభుత్వము అలా సంబంధించినటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కాగు బయటికి తీసినటువంటి ఆరోపణలవి, లేకపోతే కాగు బయటికి తీసినటువంటి సంఘటనలవి, వాటిని భారతీయ జనతా పార్టీ చట్టబద్ధంగా వచ్చినటువంటి పైన ప్రధానమంత్రి, ఎందుకంటే కోల్ మినిస్టర్ ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీనిపైన ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని. ఎందుకు ఈ రకంగా అంటున్నామంటే, గతంలో కూడా 2G స్పెక్ట్రమ్ వచ్చినప్పుడు ఏమి జరగలేదు, అంతా సజావుగా ఉందని చెప్పినటువంటి ప్రైమ్ మినిస్టర్ సుప్రీంకోర్టు జోక్యంతో అందరూ మంత్రులు, ఎంపీలు, అధికారులు జైలుకి వెళ్ళిన విషయం తెలుసు. ఇప్పుడు కూడా అదే అంటున్నారు, ఏం లేదంటున్నారు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఎవరైనా వెళ్తే మళ్ళీ తప్పకుండా అవుతుంది. కాబట్టి ఒక పార్లమెంట్ లో ఒక బాధ్యత గల ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీగా మేము ఈ కోల్ కుంభకోణం పైన ప్రధానమంత్రి నైతిక బాధ్యత వహించాలి. ఈజ్ ఎ మినిస్టర్ పర్సనల్, ఆ యొక్క డిపార్ట్మెంట్ అఫైర్స్ చూస్తున్నాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ డిఫెన్స్ లో వాళ్ళు మేము ఎన్డీఏ వాళ్ళు చేసినట్టుగానే చేసాము, తర్వాత బీజేపీ వాళ్ళు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు వాళ్ళ స్టేట్స్ లో అంటున్నారు. దాని గురించి మీరేమంటారండి? తప్పకుండా ఎక్కడ జరిగినా అది పొరపాటు జరిగితే, ఇప్పుడు కాకున్నది కదా, పొరపాటు జరిగితే ఎక్కడైనా దానిపైన బాధ్యత వహించాలి, మేమైనా వాళ్ళైనా, దాంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ టైంలో 2006 నుంచి జరిగినట్టు, మేము 2004లో ప్రభుత్వం వదిలేసి కాంగ్రెస్ కి ఇచ్చాము. 2006 నుంచి నేటి వరకు జరిగినటువంటి దాని మీదనే కాగిచ్చినటువంటి నివేదిక ఇది. ఓకే సార్, అలాగనే ఇప్పుడు పార్లమెంట్ లో చర్చ జరిగితే దాని గురించి మేము చర్య తీసుకుంటా ఉన్నారు. కాకపోతే అసలు పార్లమెంట్ నడిచే పరిస్థితి కూడా లేదు కదండి ఇప్పుడు. వాస్తవంగా ఇందులో కాగ్ ఆల్రెడీ ఇచ్చింది. ప్రైమ్ మినిస్టర్ ఒక పాజిటివ్ గా స్పందించి నా బాధ్యత ఉంటే నేను దేనికైనా సిద్ధంగా ఉంటానని చెప్పినప్పుడు ఏదైనా చేయొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గతంలో 2G స్పెక్ట్రమ్ లో కూడా ఈ రకంగా ఇప్పుడు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు పార్లమెంట్ లో ఏ రకమైనటువంటి చర్చ జరిగినా కూడా ఏ రకంగా స్పందించలేదు. చివరకు మేము జేపీసీ కోసం ఒక నెల రోజుల పాటు పార్లమెంట్ స్పందించేస్తే జేపీసీ ఒప్పుకున్నారు. తర్వాత మేము సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ సుప్రీంకోర్టు ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేయడంతో వీళ్ళందరూ జైలుకి వెళ్లారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద అవినీతి విషయంలో మా పార్టీకి విశ్వాసం లేదు. వాళ్ళు సానుకూలంగా స్పందించి వాస్తవాలను ఒప్పుకొని అవినీతి కుంభకోణాలకు బాధ్యులైనటువంటి వ్యక్తులను రాజీనామా చేయడానికి విశ్వాసం భారతీయ జనతా పార్టీకి లేదు. కాబట్టి మేము 2G అనుభవం దృష్టిలో కానీ, లేకపోతే కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణంలో కూడా అంతా బాగుందన్నారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే దాంట్లో కూడా సురేష్ కల్మాడి అధికారులు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అవినీతి కుంభకోణాల విషయంలో కాంగ్రెస్ పార్టీ పైన భారతీయ జనతా పార్టీకి విశ్వాసం లేదు. కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి మేము ఈ రోజు ఈ పట్టుదలగా ఈ రోజు పార్లమెంట్ ను స్తంభింప చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఇంత పెద్ద కుంభకోణం ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక కేసులో జరిగి ఉండదు. ఒక దాంట్లో 1,40,000 కుంభకోణం, ఒక దాంట్లో 1,86,000 కుంభకోణం, మరొక దాంట్లో 60,000 కుంభకోణం,
కామన్వెల్త్ గేమ్స్ లో 70,000 కుంభకోణం, ఈరోజు బియ్యం ఎగుమతి దిగుమతి సంబంధించి 56,000 కుంభకోణం, 56,000 కోట్ల కుంభకోణం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనము ఎక్కడ పోతుంది, ఎవరు తీసుకుంటున్నారు, ఎక్కడ దుర్వినియోగం అవుతుంది? ఒక ప్రైమ్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ, నేను ప్రధానమంత్రి, నేనేం చేయలేదు, నేను బాగానే ఉన్నాను అంటే తప్పించుకున్న ఒక సమిష్టి బాధ్యతకు ఒక సమిష్టి మంత్రులు కానీ నాయకుడు ఈజ్ అ హోల్ రెస్పాన్సిబిలిటీ. ఒక ఆఫీసర్ తప్పు చేసినా, ఒక మంత్రి తప్పు చేసినా ఈ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. గతంలో అనేక రకాల మనకు ఉదాహరణలు ఉన్నాయి. పెద్ద పొరపాటు జరిగినప్పుడు వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఈరోజు ఈజ్ హై టైం, ఎందుకంటే ఇన్ని కుంభకోణాల తర్వాత కూడా ప్రధానమంత్రిగా కొనసాగే నైతిక హక్కు మన మన్మోహన్ సింగ్ గారు కోల్పోయారు. ఎందుకంటే ఆయన మంత్రివర్గ సహచరులు ఆయన ప్రభుత్వంలో ఇన్ని లక్షల, అంటే గతంలో 1,46,000, ఇప్పుడు 1,80,000, 60,000, ఇంకొకటి 40,000, 70,000 కామన్వెల్త్. కాబట్టి 1,00,000 కుంభకోణాలు జరిగిన తర్వాత ఆయన ప్రధానమంత్రిగా ఉండే నైతిక హక్కు ఆయనకు లేదని చెప్పాల్సినటువంటి బాధ్యత. ప్రజలు ఎప్పుడు విశ్వాసం వస్తుందండి? నా మంత్రులు తప్పు చేస్తున్నారు, నేను చూస్తూ కూర్చున్నాను, నా అధికారులు తప్పు చేస్తున్నారు, నేను చూస్తూ కూర్చున్నాను అన్న తర్వాత ప్రజల్లో విశ్వాసం రాదు. ప్రజల్లో అవినీతి పట్ల నాయకులకు కానీ మంత్రులు కానీ భయం ఉండదు. కాబట్టి ఒక ప్రధానమంత్రి రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఈ అవినీతి అనేటువంటిది కొంత భయపడుతుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ విశ్వాసం. అందుకోసమే ఆయన రాజీనామా చేయాలని మేము కోరుతున్నాం. సార్, మీరు 2 పాయింట్లు చక్కగా చెప్పారు. ఒకటేమో వీళ్ళు 2G స్పెక్ట్రమ్ లోనే అలాగే అన్నారు, ఇప్పుడు కోల్ విషయంలోనూ అలాగే అన్నారు. ఇది జీరో లాస్ అనే థీరీని తీసుకొస్తున్నారు. అంటే నష్టం ఏం జరగలేదు గవర్నమెంట్ కి అనేది. కాకపోతే కాగ్ ఇది అతిపెద్ద కుంభకోణాలని చెప్తున్నా కూడా సరే. తర్వాత అలాగే ప్రజల్లో విశ్వాసం గురించి కూడా మంచి చెప్పారు. ప్రజల్లో ఇన్ని కుంభకోణాలు ఒకదాని తర్వాత ఒకటి అవుతున్నా సరే ఎవరు కూడా కదిలే పరిస్థితి లేదు సీట్లోంచి. 2G స్పెక్ట్రమ్ అన్లెస్ సుప్రీంకోర్టు ఆర్డర్ వేస్తేనే కానీ వీళ్ళు ఏ పని కూడా చేసేటట్లేదు. మన పిఎం గారేమో నేను మంచోడనే, మిగతా వాళ్ళు చెడ్డోళ్ళు అంటున్నట్టు. మరి ఇదంతా వాళ్ళ టీమే కదా, మరి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నది కూడా మీరు బాగా చెప్పారు. తర్వాత సార్, మన అస్సాం పరిస్థితి మీకు తెలిసింది. అస్సాంలో చాలా వైలెన్స్ అవుతుంది. మేము నిన్న కూడా దాని మీద షో చేసాం. అస్సాం అది మీరు దానికి రూట్ కాజ్ ఏంటి అనుకుంటున్నారు? అంటే దేనివల్ల ఇది ఇంత విపరీతంగా స్ప్రెడ్ అయింది? తర్వాత గవర్నమెంట్ దీనికి ఎప్పటి నుంచో సైన్స్ ఉన్నాయి, అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవుతున్నాయి, అట్లా దాన్ని పట్టించుకోవటం వల్ల ఒకేసారి ఇట్లా డిజాస్టర్ క్రైసిస్ ఇప్పుడు నెలకొన్న పరిస్థితి ఉంది. అలాగే మరి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ని గవర్నమెంట్ పట్టించుకునే పరిస్థితి ఉందా? వాళ్ళని ఇగ్నోర్ చేశారు, నెగ్లెక్ట్ చేశారని కూడా అస్సాం ప్రజలు నిన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు అంటున్నారు. దీని గురించి మీ కామెంట్ ఏంటి సార్? ఇది చాలా మౌలిక అంశము. ప్రతి దేశభక్తి గల పౌరుడు, భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ విషయంలో ఆలోచన చేయాలి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ప్రపంచంలో ఏ దేశంలో ఉండదు. ఈరోజు అయినా భారతీయుడు కానీ, ఒక మెక్సికో పౌరుడు కానీ, ఒక కెనడాకు సంబంధించిన వ్యక్తి కానీ, ఒక చైనాకు సంబంధించిన వ్యక్తి కానీ, ఒక ఇజ్రాయల్కి సంబంధించిన వ్యక్తి కానీ ఈ రోజు మీ అమెరికాకు వస్తుండ్రు అంటే పాస్పోర్ట్, వీసాను తీసుకోవాలి. కానీ భారతదేశంలోకి 1,85,000, 1,85,00,000 మంది ప్రజలు ఈరోజు ఇక్కడ వచ్చి అక్రమంగా నివాసం ఉంటున్నారని మేము గత అనేక రోజులుగా మేము డిమాండ్ చేస్తున్నప్పటికీ, మేము అనేక రోజులుగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవ్వరు కూడా మరి ఈ యొక్క సమస్య పైన స్పందించలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఈ సమస్య అయినటువంటిది చాలా మౌలికమైనటువంటి అంశం. ఏదైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు గిరిజన ప్రాంతాలు ఉన్నటువంటి బోడోలో ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆయా గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భూములను స్వాధీనం చేసుకున్నారు, అక్కడ రేషన్ కార్డు తీసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి రేషన్ కార్డు వేసారు. అదేవిధంగా అక్కడ బ్యాంకులలో లోన్ తీసుకున్నారు, ఓటర్ లిస్టుల పేరు సంపాదించుకున్నారు. కాబట్టి ఈరోజు చాలా మంది ప్రజలు ఎక్కడైతే నిజంగా భూమిపుత్రులు ఉన్నారో, అస్సాం భూమిపుత్రులు, వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ మారిపోయారు. వాళ్ళ సొంత ఊళ్ళోనే వాళ్ళ గ్రామాలు, వాళ్ళ భూములు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు స్వాధీనం చేసుకొని వీళ్ళను ఆ గ్రామాల నుంచి ఈరోజు తరిమి కొట్టాల్సిన పరిస్థితి. సర్పంచ్లు అయిపోయారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయారు,
అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయిపోయారు, రాజకీయ నాయకులు అయిపోయారు. కాబట్టి ఈ రోజు ఆ గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ చాలా మంది తమ గ్రామాలు వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ చూస్తుండగానే వాళ్ళందరూ కూడా అక్కడ భూములకు అస్సామీలు స్వాధీనం చేసుకోవడం, బంగ్లాదేశ్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది చాలా రోజుల నుంచి మేము చెప్తున్నాం. 20 మంది ఎమ్మెల్యేలు అస్సాం అసెంబ్లీలో ఉన్నారు. కాబట్టి ఆ భూమిపుత్రులు ఉన్నటువంటి బోడో ప్రజలు, గిరిజన ప్రజలు ఈరోజు అనేక రకాల ఇబ్బందులకు గురై ఈరోజు జరుగుతున్నటువంటిది. ఇది హిందువులకు ముస్లింలకు జరుగుతున్న ఘర్షణ కాదు, ఇది భారతీయులకు విదేశీయులకు జరుగుతున్నటువంటిది. కాబట్టి ఫారినర్స్ కు ఇండియన్స్ కు జరుగుతున్నటువంటి ఘర్షణ అది. కాబట్టి దీన్ని ప్రపంచంలో ఉన్నటువంటి వల్ల మీకు సాలుకో ఏ దేశానికైనా సరే, ఈరోజు అమెరికా కానీ ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి సంఘటన జరగాలని భారతదేశం కోరుకోకూడదు, ఎవరు కూడా కోరుకోకూడదు. దురదృష్టవశాత్తు మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా మా ఓట్ బ్యాంక్ సంబంధించినటువంటి వాళ్ళు మాకు ఓటేస్తారు కాబట్టి వాళ్ళు వచ్చినా పర్వాలేదు అనే విధంగా వామపక్ష పార్టీలు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రధానంగా ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు దేశంలో ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. మా హైదరాబాద్ నగరంలో కూడా ఈ రోజు వేలాది మంది బంగ్లాదేశీలు వచ్చినారు. ఇటీవల బర్మా నుంచి వచ్చినటువంటి వాళ్ళు 300 మంది, కేంద్ర ప్రభుత్వం తెలియదు, రాష్ట్ర ప్రభుత్వం తెలియదు, 300 మంది ఇక్కడ వచ్చి అక్రమంగా నివాసం ఉంటుంటే పట్టించుకునేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఓకే సార్, అంటే ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళ సమస్య మీరు చెప్పారు. అలాగే ఎస్ఎంఎస్లు రూమర్స్ పంపించడం, ఇది వివిధ నగరాల్లో ఉన్న, దేశంలో వివిధ నగరాల్లో ఉన్న అస్సాం ప్రజల్ని ఎలా టార్గెట్ చేశారని మీరు అనుకుంటున్నారు సార్? అంటే ఎవరు తెలుస్తుంది ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని ఇంత పెద్ద లిస్టు వాళ్ళందరికీ రూమర్స్ పంపించి వాళ్ళని భయపెట్టడం, కొన్ని సందర్భాల్లో అది నిజంగానే రూమర్ కూడా కాదు, నిజంగానే రూమ్స్ కి వెళ్ళి భయపెట్టారన్న పరిస్థితి కూడా ఉంది. ఇది ఎలా సాధ్యమైందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు ఉదాహరణకు హైదరాబాద్ తీసుకుంటే వాళ్ళు ఒక 2-3 బస్తీలలో ఉన్నారు బల్క్ గా. నైట్ టైం పోయి డోర్లు కొట్టి బయటికి తీసి మీరు ఈ రంజాన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నట్లయితే మీకు చాలా ఇబ్బంది అవుతుంది, ప్రాణాలతో ఉండరు, మీరు తిరిగిపోండి. ఈ రకమైనటువంటి ఒకరికొకరు చెప్పుకోవడము, ఒకరు థ్రెటన్ చేయడంతో పరిస్థితి తీవ్ర రూపొందాల్సింది. వేలాది మంది మన హైదరాబాద్ నగర్ నుంచి సుమారు 11,000 మంది అస్సామీలు ఆ యొక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇది పాకిస్తాన్ నుంచి కొంత ఎస్ఎంఎస్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇరు పక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చేసుకున్నారు. కాబట్టి ఈ రోజు పరిస్థితి తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఈ రోజు మా పార్టీ నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి గారి అశోక్ కుమార్ గారి నేతృత్వంలో ఈ దక్షిణ భారతదేశం ఏ రాష్ట్రాల నుంచి అస్సాంలో తిరిగి వెళ్లారో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెళ్ళి ఒక పీస్ మిషన్ లాగా, ఒక కాన్ఫిడెన్స్ మిషన్ లాగా మా పార్టీ వాళ్ళు 25, 26, 27 3 రోజుల పాటు ఈ అస్సాం ప్రాంతంలో తిరిగి మీరు ఏ రాష్ట్రం నుంచి అయితే ఉపాధి వదిలేసి ఇక్కడ వచ్చారో మీకు ఏ రకమైనటువంటి భయం లేదు, మీరు ఆ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళండి, మేము పూర్తిగా సంపూర్ణంగా మీకు రక్షణ కల్పిస్తాము, మీరు భారతీయులు భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు, మీరు ఆ రకంగా తిరిగి వెళ్ళడం అనేటువంటిది మీకు ఇక్కడ ఉపాధికి నష్టం కలుగుతుంది, కాబట్టి మీరు తిరిగి రావాల్సిందిగా మా పార్టీ తరఫున ఒక 20 మంది బృందం ప్రతి రాష్ట్రం నుంచి 2-3 వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అస్సామీలను, అదేవిధంగా ఈశాన్య ప్రాంతాలకు సంబంధించినటువంటి మణిపూర్ కానీ మిజోరాం కానీ రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రజలను కలిసేటువంటి ప్రయత్నము, ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసేటువంటి మిషన్ మేము తీసుకుని వెళ్ళాము. ఇప్పుడు జరుగుతూ ఉంది అక్కడ. ఓకే సార్, మనం అస్సాం గురించి మాట్లాడే ముందు ఒక NRSMI.com లో ఒక లిజనర్ క్వశ్చన్ అడుగుతున్నారు. అక్షయ్ అతని పేరు, ఫ్లోరిడా నుంచి. 2007 లో చౌహాన్ గారు ప్రైమ్ మినిస్టర్ కి రిలయన్స్ పవర్ కి సర్ప్లస్ కోల్ ని అలొకేట్ చేయమని చెప్పారు అని కాగ్ రిపోర్ట్ లో వచ్చింది. మరి దాని గురించి చౌహాన్ గారిని కూడా రిజైన్ చేయమని మీరు అడుగుదలుచుకున్నారా అని అడుగుతున్నారు సార్. హలో, ఏ చౌహాన్? శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ సీఎం. పద్ధతి ప్రకారం చేయమంటారు, పద్ధతి ప్రకారం చేయండి అని అడిగాను. తప్పేముంది? చేయాలా చేయకూడదా? వాళ్ళ రూల్స్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారం చేయాలి. ఒక పద్ధతి ప్రకారము రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ చాలా వెనుకబడింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రకారము ఇక్కడ రిలయన్స్ కంపెనీ అని వచ్చింది, దానికి మీరు అలొకేట్ చేయండి. యాజ్ రూల్స్ వైలేట్ చేస్తూ మన కోలు అలొకేట్ చేయని ఎప్పుడు చెప్పలేదు. రూల్స్ పరిధిలోనే చేయమని అడిగాను. తప్పేం దాంట్లో? ఓకే, అంటే ఇప్పుడు
కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము రూల్స్ ప్రకారమే వెళ్ళాము, రూల్సే తప్పున్నాయి అనే పరిస్థితి ఉంది కదండి. ప్రభుత్వం రూల్స్ ఏంటో వాళ్ళకి తెలవాలి. మేము అడుగుతాం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళం. ఇప్పుడు మాకు కోల్ చాలా తక్కువగా ఉంది, అనేకమైనటువంటి కోల్ ఆధారితమైనటువంటి పరిశ్రమలు మూతపడ్డాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం మా రాష్ట్రాన్ని కోల్ ఇవ్వాలని అడుగుతుంటాం. మేము ఎట్లా ఇస్తారు? ఇప్పుడు న్యాయ చట్టం ప్రకారము ఏ రకమైనటువంటి పొరపాట్లు లేకుండా ఇవ్వాల్సిన బాధ్యత మాది. ఇప్పుడు మాకు గ్యాస్ లేదు, ఆంధ్రప్రదేశ్ లో గ్యాస్ లేదు. మేమందరం రోజు డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం బాధ్యత, మా రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి గ్యాస్ మాకు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు పోతుంది, మాకు ఇవ్వండి అని మేము అడుగుతున్నాము. మేము అడిగినంత మాత్రం అడిగారు కాబట్టి అడ్డగోలుగా ఇవ్వడము, కంపెనీలకు ఇవ్వడం అనేటువంటి మాకేం తెలుస్తుంది? మాకు సంబంధం లేని విషయం. ఇవాళ అలకట్ చేసిన రూల్స్ ఫ్రేమ్ చేసిన వాళ్ళు, మాకేం సంబంధం లేదు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మాకు కానీ ఏ రకమైనటువంటి రూల్స్ కేంద్ర ప్రభుత్వం ఫ్రేమ్ చేసింది, ఏ రకంగా అలాట్ చేస్తుంది, ఏ రకంగా పొరపాటు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత మేము అడుగుతున్నాం. ఇవాళ ఇవ్వకూడదా, ఇది ఇవ్వడానికి అవకాశం మాకు ఇంతవరకు ఒక కోల్ ఒక క్వింటల్ కోల్ అడిషనల్ ఇవ్వలేదు, ఒక కేజీ గ్యాస్ మాకు అదనంగా ఇవ్వలేదు. మేము అడుగుతున్నాము. కాబట్టి అడగడంలో మా పని. మాకు క్రైసిస్ ఉన్నప్పుడు, మాకు ఇబ్బంది ఉన్నప్పుడు మీ రూల్స్ ఏమి చూడని అడుగుతుంటాము. రూల్స్ ప్రకారము ఏ రకమైనటువంటి పొరపాటు జరగకుండా, వైలేట్ చేయకుండా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలు తమ అవసరాల దృష్ట్యా అడుగుతుంటాం. అడిగినంత మాత్రాన మాది బాధ్యత. మేము అడిగినా అడుగుతున్నాం, అన్ని ఒప్పుకుంటారా? ఈరోజు మేము అనేక రకాలుగా ఈరోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అనేక రకాల ఉత్తరాలు రాస్తుంటారు, అడుగుతుంటారు రాష్ట్ర అవసరాలు. అన్ని ఒప్పుకున్నారా? చేశారా? కాబట్టి ఆ రకంగా అడగడం అనేటువంటిది రాష్ట్రాలు ఎప్పుడు అడుగుతుంటారు. మాకు కోలి ఇవ్వండి, ఒక కంపెనీ ముందుకు వచ్చింది, వాళ్ళకు కోలి ఇవ్వండి అని మేము అడుగుతుంటాం. అడిగినంత మాత్రాన ఇది శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయడం అనేటువంటిది అర్థం లేనటువంటి ప్రశ్న. అది అనేక రకాలుగా అనేక విషయాలు అడుగుతుంటాం. మేము రాష్ట్రానికి కోల్ కావాలి, మాకు రైల్వే ప్రాజెక్ట్స్ కావాలి, మాకు కిరోసిన్ కోట పెంచాలి, మరి నేషనల్ హైవేస్ కోట పెంచాలి, మాకు నేషనల్ హైవేస్ ఇబ్బందిగా ఉంది, అనేక రకాలుగా అడుగుతుంటాం. ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ పెంచాలి, సెంట్రల్ యూనివర్సిటీ కావాలి, ట్రిపుల్ ఐటీస్ కావాలి, కొత్త రైల్వే లైన్లు కావాలి, ఇవన్నీ మేము అడుగుతుంటాం. ఇప్పుడు ఎట్లు ఇవ్వాలి, ఏం చేయాలి, వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ఇస్తారు. మేము అడిగాం కాబట్టి, మీరు అడిగారు కాబట్టి మేము ఇష్టం ఇస్తాం, తర్వాత మీరు కూడా రాజీనామా చేయండి అంటే అర్థం లేనటువంటి ప్రశ్న, అర్థం లేనటువంటి జవాబు. ఓకే సార్, మనం మళ్ళీ అస్సాం ఇంకొక క్వశ్చన్ అస్సాం మీద. ఇప్పుడు అస్సాంకి ఈ పరిస్థితుల్లో, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా 1.5 పైగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నప్పుడు, ఈ పరిస్థితుల్లో మనం 1980s లో కూడా సార్ వినబడుతుందండి? చెప్పండి. అంటే ఇప్పుడు 1980s లో కూడా ట్రీటీస్ ఉన్నాయి, అంటే ఇల్లీగల్ వాళ్ళని ఎక్స్పెల్ చేయాలని, అలాగే ఓటర్ కార్డ్ ఐడి ఇవ్వకూడదని, ఇట్లాంటివన్నీ చాలా ట్రీటీస్ ఉన్నా సరే దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తే సొల్యూషన్ గా ఉంటది అనుకుంటున్నారు? ఫస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ను తొలగించాలి. ఫస్ట్ ఒక హ్యూమానిటీ గ్రౌండ్ లో వచ్చినా ఎట్లా వచ్చినా ముందు వాళ్ళకు ఉన్నటువంటి ఓటు హక్కు కానీ, వాళ్ళకు ఉండేటువంటి బ్యాంక్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీ కొనే అధికారం కానీ వాళ్ళ నుంచి ఇమీడియట్ గా ఫస్ట్ చేయాల్సిన పని. అంటే సారీ అండి, అంటే అసలు వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా కష్టం అయిపోయింది. ఇప్పుడు అందరూ కలిసిపోయారు అని చెప్తున్నారు నిన్న అస్సాంలో ప్రజలతో మాట్లాడినప్పుడు. ఏంటంటే వాళ్ళు బంగ్లా మాట్లాడతారు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది. బట్ పాత గతంలో మనకు 80s కు ముందు ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ ఉన్నది. ఆ ఓటర్ లిస్ట్ ఆధారంగా వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరు కనుక్కోవడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే మన పాపులేషన్ ఏ గ్రామంలో ఎంత పాపులేషన్ ఉంది, దాని కంటిన్యూషన్ వాళ్ళ ఫాదర్ ఎవరు, ముత్తాతలు ఎవరు, లేకపోతే ఇంకా వాళ్ళ తరాలు ఎవరు ఉన్నారు, ఆ రకంగా రికార్డ్స్ చేయడం పెద్ద కష్టం కాదు. ప్రభుత్వం అనుకుని ఒక పొలిటికల్ విల్ ఉంటే దేర్ ఇస్ ఎ వే. ఓకే, మనతో పాటు శ్రీకాంత్ అని తిరుపతి నుంచి స్టూడియోలో ఉన్నారండి. శ్రీకాంత్ గారు, మీరు ఏమన్నా అడగదలుచుకున్నారా? సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీహరి గారు. నమస్తే అండి. హలో కిషన్ రెడ్డి. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా అస్సాంలో 1 కోటి పైగా ఇతర దేశాల నుంచి వచ్చి మన దేశంలో పాతుకుపోయి ఉన్నారు. సో మీరు అన్నారు ఇప్పుడు వాళ్ళ ముత్తాతలు తాతలు వీళ్ళ దీని నుంచి మనం తీసి మనం వాళ్ళని వేరు చేయొచ్చని. సో యాజ్ యూజువల్ అంటే ఇప్పుడు ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా సేమ్ ఈ ఓటర్ లిస్ట్ అనేది ఉంటుంది. అదే విధంగా మీ ప్రతిపక్షంగా మీరున్నారు, మీరు దగ్గర ఈ సేమ్ ఓటర్ లిస్ట్ అనేటివి 80s నుంచి మీ దగ్గర ఉండుంటాయి.
ఆబ్వియస్లీ ఒక ప్రతిపక్షం ప్రధాన పార్టీ దగ్గర రెండు దగ్గరలో ఓటర్ లిస్ట్నే ఉంటాయి. మీరు స్వచ్ఛందంగా ఎందుకు దాన్ని మీరు చేయలేకపోతున్నారు? ఆ ప్రోగ్రామ్ ఎందుకు చేయలేకపోతున్నారు? గవర్నమెంట్ చేయాలి, మనం చేస్తే ఘర్షణలు వస్తాయి. ఇప్పుడు జరుగుతున్నాయి కదా, ఒక భారతీయ జనతా పార్టీలో మేము రకమైనటువంటి ప్రక్రియ ఒక ఊళ్ళో వినండి మేము రకమైనటువంటి ప్రక్రియ ఒక ఊళ్ళోకి వెళ్ళి వినండి, నేను చెప్పినా వినండి. ఒక గ్రామానికి వెళ్ళి ఆ రకమైనటువంటి ప్రక్రియ మనం మొదలు పెడితే ఈ రోజు అడుగుతున్నటువంటి ఘర్షణలు ఉత్పన్నమవుతాయి. అది గవర్నమెంట్, పోలీసు, మిలిటరీ కలిసి చేయాలి. మనము సహకారం అందిస్తాం అంతే తప్ప మనం చేసినట్లయితే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవునండి, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక మీరు పొలిటీషియన్స్ గా చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. యాజ్ ఎ ఇండియన్ మనం మన దేశాన్ని కాపాడుకునే ప్రతి ఒక్కరికి ఆ హక్కు అనేది ఉంటుంది. మీరు ఆ విధంగా ఎందుకు పార్లమెంట్ లో మీరు ఇలా కొట్లాడడం లేదు? ఒక కోల్ మీద లేకపోతే మీ రాజకీయ లబ్ధి గురించి ఆలోచిస్తున్నారు కానీ మన ప్రజా శ్రేయస్సు కోసం ఎందుకు మీరు అలా పోరాడడం లేదు? మీరు శాంతియుతంగా అదే 27 తేదీల్లో మీరు అదే అండి అస్సాం గురించి ఏ విషయంలో అంటున్నారు? అస్సాం గురించి గొడవ చేసి వినండి, మీకు తెలియకపోతే తెలుసుకోండి. అస్సాం గురించి గొడవ చేసి అనేక ఆందోళన చేసి జైలుకి వెళ్ళాము, లాఠీ చార్జీలు తిన్నాము, అనేక ఆందోళన చేసి అలసిపోయాము. మేము చేయకపోవడం ఏంటండి? అస్సాం ఏదో ఇన్ఫిల్ట్రేటర్ గురించి మాట్లాడుతున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక ఉద్యమాలు చేశాము, జైలుకి వెళ్ళాము, అనేక రకాలుగా కొన్ని లక్షల మందితో కలిపి ఉద్యమాలు చేశాము. అవునండి, స్వచ్ఛందంగా మనం ఇవే ఎందుకు మనం పాటించకూడదు యాజ్ ఎ ఇండియన్? ఏంటిది ఏంటి పాటించాలా? మన దగ్గర ఓటర్ లిస్ట్ ఉంది కదా, దీన్ని మీరు రిలీజ్ చేయండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, అక్కడ ఉండే వాళ్ళని ఎడ్యుకేట్ చేశాం కాబట్టి ఈ రోజు ఘర్షణ వస్తున్నది. మేము చాలా ఉద్యమాలు చేసినాం. మనకంటే ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అదే కదా వచ్చిందే దాంతో కదా. నేను కాదు, అస్సాం ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఆందోళన మొదలుపెట్టింది, అస్సాం ఘన సంఘాల పరిషత్ వచ్చిందే దాని కారణంగా. విద్యార్థులందరూ ఉద్యమాలు చేశారు, నెలల తరబడి కర్ఫ్యూలు పెట్టారు, నెలల తరబడి సమ్మెలు చేశారు, సంవత్సరాల తరబడి తరగతులు బహిష్కరించారు, పాఠశాలలు పనిచేయలేదు. చాలా పెద్ద ఉద్యమం జరిగిందండి, మీకు తెలియదు. అది చాలా పెద్ద ఉద్యమం జరిగింది. అస్సాం నుంచి వచ్చినటువంటి ఇన్ఫిల్ట్రేటర్స్ వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కాదు, నాన్ పొలిటికల్ మీరు అన్నట్టు ఏదైతే సిటిజన్ అన్నారో ఆ సిటిజన్ ఆధారంగా ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ సంబంధించినటువంటి విద్యార్థులు అనేక రకాల ఉద్యమాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేసింది తప్ప ఆ సమస్యను పరిష్కారం చేయలేదు, అస్సామీలను బయటికి పంపలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ టింకు గారు. మళ్ళీ అడుగుతారు కానీ కాసేపు ఆగిన తర్వాత. నేను ఇప్పుడు 2014 ఎలక్షన్స్ గురించి ఒక క్వశ్చన్ సార్ కిషన్ రెడ్డి గారు. అంటే మీరు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏతో కలిసి అంటే వాట్ ఈస్ ద స్ట్రాటజీ 2014 లో నెగ్గేదానికి స్ట్రాటజీ ఏంటని మీరు అనుకుంటున్నారు? ఎట్లా వస్తుందని మీరు అనుకుంటున్నారు పవర్ లోకి? ఇది ప్రజలలో ఉన్నది ఒక చర్చ, కాంగ్రెస్ పార్టీ పోవాలి అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. దాన్ని మనము ఎంత మేరకు భారతీయ జనతా పార్టీ లేక ఎన్డీఏ ఎంత మేరకు ప్రజల మద్దతు కూడగట్టుకుంటుంది అనేటువంటిది ఈరోజు మా ప్రశ్న. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ప్రజలు ఈరోజు కాంగ్రెస్ ను ఓడించాలని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలకు అవును కాంగ్రెస్ ను మేము ఓడిస్తాము అనేటువంటి కాన్ఫిడెన్స్ బీజేపీ ఎన్డీఏ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ దేశంలో అధికారంలోకి వస్తుంది. మేము ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రోజు ప్రజలకు ఒక విశ్వాసం కల్పించలేకపోతే కష్టమవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు యాంటీ కరప్షన్ మీద మెయిన్ ఫోకస్ పెడదాం అనుకుంటున్నారా మీరు? అంటే ఇంకా వేరే ఏరియాస్ ఏమన్నా ఫోకస్ చేయదలుచుకున్నారా? పర్టికులర్గా మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవినీతి, అసమర్థ నాయకత్వం అంటే ఇన్కేపబుల్ లీడర్షిప్, ప్రైస్ రైజ్, అధిక ధర. అంటే అధిక ధరలు, అంటే అవినీతి, అంటే అసమర్థ నాయకత్వము. ఈ రకంగా అనేకమైనటువంటి విదేశ దౌత్య నీతిలో వైఫల్యము. కాబట్టి ఈ రకంగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 4-5 అంశాల మీద ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. ఈరోజు డెవలప్మెంట్ ఆగిపోయింది, కొత్త ప్రాజెక్టులు ఏమి రావడం లేదు, ఇన్వెస్ట్మెంట్స్ రావడం లేదు దేశంలోకి. విపరీతంగా డాలర్ రేట్ తో పుడిస్తే రూపాయి విలువ రోజుగా పతనం అయిపోయింది, ఆర్థికంగా దేశం కుంగిపోతా ఉంది. కాబట్టి ఈ రోజు వ్యవసాయ రంగం దెబ్బతింటా ఉంది, పారిశ్రామిక రంగం దెబ్బతింటా ఉంది,
ఎక్స్పోర్ట్ తగ్గిపోయింది, ఇండస్ట్రియల్ గ్రోత్ తగ్గిపోయింది, అగ్రికల్చర్ జీడిపి పడిపోయింది. కాబట్టి ఇవన్నీ విషయాలపైన కూడా ఈరోజు ప్రజలు, అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రజలు విసిగిపోయారు. ఇండియన్ ఆర్టిజాన్స్ ఏవైతే పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఏ రాష్ట్రం చూసినా అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఆ దేశ ప్రజలను ఎవరు దగ్గరికి తీసుకుంటారు, దేశ ప్రజలు ఎవరు విశ్వాసం విశ్వాసం పొందుతారు అనేది ఈరోజు ప్రశ్న. బీజేపీ ఆ విశ్వాసాన్ని పొందుతుందా లేకపోతే పొందదా అనేటువంటిది ఆలోచన. బీజేపీ ఈరోజు దేశంలో కాంగ్రెస్ ఓడించాలంటే బీజేపీ ఆ ప్రయత్నం మరింతగా గట్టిగా చేయాలి. ఆ విశ్వాసం ప్రజలు ఇవ్వాలి. అప్పుడే ఒక ప్రత్యామ్నాయం వస్తుంది. లేకపోతే చిన్న పార్టీలతో ప్రభుత్వం వచ్చినా కూడా 2-3 నెలల్లో కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది తప్ప ఉండదు. కాబట్టి ఒక సెంటర్ ఒక మెయిన్ పిల్లర్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ సమస్యలను సర్దుతాము, ఈ సమస్యలు పరిష్కరిస్తాము అనేటువంటి విషయం, ఒక కాన్ఫిడెన్స్ భారతదేశ ప్రజల్లో ఇచ్చినట్టయితేనే ఈరోజు ఒక ఆల్టర్నేటివ్ ప్రభుత్వం వస్తుంది. అది భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎంత మేరకు చేస్తాము మేము అనేది భవిష్యత్తులో మీరు అందరూ ఎదురు చూడాల్సినటువంటి విషయం. ఓకే, అంటే కొన్ని టీవీ ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఇప్పుడు మోడీ గారికిను తర్వాత మన గాంధీ గారికి పెట్టి, అంటే వీళ్ళిద్దరికి కాంటెస్ట్ ఉంటది అన్నట్టుగా పెడుతున్నారు. రాహుల్ గాంధీ గారికి మోడీ గారికి 2014లో. దాని గురించి మీరేమనుకుంటున్నారండి? అంటే ఈరోజు వాస్తవంగా మీరు అనేది కానీ ఆ ఛానల్స్ పెడుతున్నది కూడా వాస్తవం. ఎందుకంటే దేశ ప్రజలందరూ ఈరోజు నరేంద్ర మోడీ గారిని రావాలని కోరుకుంటున్నారు. వాస్తవం, అందులో తప్పేం లేదు. నరేంద్ర మోడీ గారు రావాలి దేశంలోకి అనేటువంటి ఆలోచన ఉన్నది. దానికి ఈరోజు గుజరాత్ ఎలక్షన్స్ ఈ డిసెంబర్ లో ఉన్నాయి. ఈ డిసెంబర్ ఎలక్షన్స్ తర్వాత ఆ రకమైనటువంటి ప్రయత్నం ఏదైనా జరుగుతుందేమో చూడాలి. మా పార్టీలో కూడా ఇంతవరకు ఆ రకమైనటువంటి చర్చ జరగలేదు. ఆ రకమైనటువంటి చర్చ జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారి గురించే చర్చిస్తారు జాతీయ నాయకత్వం. నాకు తెలిసినంత వరకు ఆ రకంగా వచ్చినప్పుడు గుజరాత్ ఎలక్షన్స్ తర్వాత నరేంద్ర మోడీ ఏమన్నా బయటకు వస్తాడో చూడాలి. అంతవరకు మాత్రం ఇప్పుడేం మనం చెప్పలేనటువంటి పరిస్థితులు మేము ఉన్నాం. ఓకే సార్, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకుంటే ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్, ఇంజనీరింగ్ ఫీజులు విపరీతంగా పెరిగిపోయినాయి అని వచ్చింది. అలాగే మొన్నటి వరకు మనం ఈ ఫీజు రియంబర్స్మెంట్ దాని గురించి చాలా చర్చ జరిగింది, చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. దీని గురించి మీరేమనుకున్నారు? ఫీజు రియంబర్స్మెంట్ గురించి బీజేపీ పాలసీ ఏంది? అలాగే ఇప్పుడు ఫీజు ఇంక్రీజ్ గురించి ఏమంటున్నారు? ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ రోజు నేను శాసనసభ్యుడిగా, ఎమ్మెల్యేగా నా కాన్స్టిట్యున్సీ లో మురికివాడలో, స్లమ్ ఏరియాలో తిరుగుతుంటే కూడా ఆ ఇళ్లలో నుంచి చాలా మంది పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, డాక్టర్స్ చదువుతున్నారు, ఎంబీఏ చేస్తున్నారు, ఎంసీఏ చేస్తున్నారు. అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్. ప్రభుత్వము పనికిరాని కార్యక్రమాలకు సబ్సిడీ ఇస్తున్నారు తప్ప విద్య మీద, మీరు అమెరికాలో చూసినట్టయితే విద్య మీద విపరీతంగా అమెరికా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. కాబట్టి మన దేశంలో కూడా విద్య అనేటువంటిది, అందులో ఈరోజు దేశంలో పేదరికం పోవాలి, అందరూ సమానత్వం రావాలంటే ఖచ్చితంగా పేద ప్రజలకు విద్య అందుబాటులో తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఆర్థికమైనటువంటి ఆధారంగా కావచ్చు, సామాజికమైనటువంటి ఆధారంగా కావచ్చు, ఈ ప్రజలకు చేయూతనివ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనేటువంటిది ఒక మంచి పథకము. ఈ పిల్లలందరూ కూడా దేశంలోంచి భవిష్యత్తుకు ఉపయోగపడతారు, దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు అవుతారు, దేశ అభివృద్ధికి తోడ్పడతారు. కాబట్టి ఆ కుటుంబాలు బాగుపడతాయి. ఎప్పుడైతే పేద కుటుంబాల్లో మంచి చదువుకున్న వాళ్ళు, పేద కుటుంబాలకు సంబంధించినటువంటి ఆర్థికంగా లబ్ధి పొందట్లయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. అదే మన కొలమానం తప్ప ఆ రకంగా కుటుంబాలు బాగుపడితేనే దేశ అభివృద్ధిలో మరి జీడీపీలో భాగస్వాములు అవుతారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కొనసాగించాలని కోరుతున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ గత అనేక సార్లు రోషే గారు ఉన్నప్పుడు ఒకసారి, ఇప్పుడు ఒకసారి ఏదో రకంగా రివ్యూజన్ కోసం ప్రయత్నం చేశారు. రోషే గారు ఉన్నప్పుడు నేను బీసీ సంఘం అధ్యక్షులు కృష్ణయ్య గారు ఇండిఫినెట్ పాస్ చేశాము. అప్పుడు కేంద్ర ప్రభుత్వం మాతో దిగొచ్చి, మంత్రులు వచ్చి మాతో చర్చలు జరిపి ఆ పథకాన్ని కొనసాగించారు. ఇప్పుడు మళ్ళీ ఆ రకమైనటువంటి చర్చ జరుగుతున్నది. ఇప్పుడు 15-16 రకాల ఫీజులు పెడుతున్నారు. అసందిగ్ధంగా ఉన్నది. ఇంకా రేపు కూడా మరి ప్రభుత్వంతో కాలేజీ యాజమాన్యాల చర్చ ఉంది. రేపు రాత్రికి ఈ సమస్య ఒక కొలికి వచ్చినట్లయితే ప్రతిపక్ష పార్టీలుగా మేమేం చేయాలి, విద్యార్థులుగా మేమేం చేయాలి, ఏ రకమైనటువంటి పాత్ర పోషించాలి,
విద్యార్థులకు ఏమాత్రం అన్యాయం జరిగినా మేమేం చేయాలనేది రేపు సాయంకాలం ఎల్లుండో నిర్ణయం అవుతుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు బీజేపీ స్టాండ్స్ ఆన్ తెలంగాణ ఇది చాలా క్లియర్ గా ఉంది. అంటే మీరు ముందు నుంచి కూడా దానికి సెపరేట్ స్టేట్స్ కోసం డిమాండ్ చేస్తున్నారు. మరి అలాగని మొన్న మహబూబ్ నగర్ లో కూడా మీ బీజేపీ క్యాండిడేట్ నెగ్గడం జరిగింది, కాకపోతే తర్వాత ఎలక్షన్ లో నెగ్గలేదు. మరి ఈ పరిస్థితుల్లో ముందు పొలిటికల్ గా బీజేపీకి తెలంగాణలో కానీ మిగతా ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర, రాయలసీమలో కానీ రాజకీయంగా ఎలా లబ్ధి చేకూరుతుంది అనుకుంటున్నారు మీరు? మనకు ముందుగా తెలంగాణ అంటూ తీసుకుంటే 2014 వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే తెలంగాణలో తెలంగాణ ఎజెండాగానే ఎన్నికలు జరుగుతాయి. ఎవరు వద్దన్నా, ఎవరు కాదన్నా, ఎవరు ఇష్టం లేకపోయినా. కాబట్టి తెలంగాణ ఎజెండాలో జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో ప్రజలు ఒకటే చూస్తారు, ఎవరి ద్వారా తెలంగాణ వస్తుంది. తెలంగాణ రావాలంటే పార్లమెంట్ ద్వారా తెలంగాణ వస్తుంది, పార్లమెంట్ బిల్లు ద్వారా తెలంగాణ వస్తుంది, జాతీయ పార్టీ ద్వారా తెలంగాణ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇవ్వరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం ఎవరు అనేటువంటి విషయం ఆలోచన చేసి పోలింగ్ బూత్ కి వెళ్ళేటువంటి తెలంగాణ వాది, తెలంగాణ కావాలని కోరుకునేటువంటి వ్యక్తి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీనే చూస్ చేసుకుంటాడనేటువంటిది మా విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అనేక సార్లు ఇప్పటికి 10-15 సార్లు ఓటేశారు. 2004 కాంగ్రెస్ కలిసినప్పుడు కానీ, 2009 టీడీపీ కలిసినప్పుడు కానీ, 60 ఉప ఎన్నిక బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ టీఆర్ఎస్ ఓటేశారు. కాబట్టి ఈ రోజు ప్రజలు వచ్చేటువంటి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీకి ఓటు వేస్తారనేటువంటి విశ్వాసం మాకుంది. అదే స్థాయిలో ఈరోజు కోస్తా రాయలసీమ జిల్లాలో కూడా ప్రత్యేక ఆంధ్ర ఏర్పడినట్లయితే ఈరోజు లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది, మౌలిక వసతులు కల్పన జరుగుతుంది, ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు బ్రాంచ్లు ఓపెన్ చేస్తాయి, కేంద్ర ప్రభుత్వం అనేక రకాల కార్యాలయాలు ఏర్పాటు చేస్తాయి, హైకోర్టు నుంచి మొదలు పెడితే, రాజ్భవన్ నుంచి మొదలు పెడితే లక్షలాది మంది ఉద్యోగస్తులకు ఆ యొక్క ఆంధ్ర క్యాపిటల్లో కాలనీస్ ఏర్పాటు చేయాలి. ఆ రకంగా మరి అక్కడ కూడా మంచి లాభాలు చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ములుగా విడిపోయి 2 రాష్ట్రాలు సమాంతరంగా వేగవంతంగా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో ఎవరు కూడా ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే లాభమే తప్ప ఏ ఒక్క వ్యక్తికి నష్టం లేదు. అనవసరంగా దీని మీద ఒక రభస వేసి ఏదో జరిగిపోతుంది, ఎక్కడో పోతుంది, మళ్ళీ తరిమేస్తారు, తరిమేస్తారనేటువంటి తప్పుడు ప్రచారం కేసీఆర్ గారు ఇతరులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసుకొని ఆ రకంగా తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఈ హైదరాబాద్ కేసీఆర్ జాగిరో, కిషన్ రెడ్డి జాగిరో, లేకపోతే ఇంకా కోదండరాం జాగిరో కాదు, ఇది హైదరాబాద్ అందరి సొత్తు. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ ధైర్యంగా అధికారపూర్వకంగా ఇక్కడే నివాసం ఉండొచ్చు, ఏ ఒక్కరికి అన్యాయం జరగదనేది భారతీయ జనతా పార్టీ భావన. ఖచ్చితంగా 2 రాష్ట్రాలు విడిపోవాలి. హిందీ మాట్లాడే వాళ్ళకి 10 రాష్ట్రాలు ఉన్నప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళకి 2 రాష్ట్రాలు ఉంటే తప్పేంటి అనేది మేము భావిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా సమాంతరంగా ఉద్యమం చేసుకుని 2 రాష్ట్రాలు విడిపోయినట్లయితే గుజరాత్ తో పోటీ పడే విధంగా ముందుగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం కావచ్చు, గ్యాస్ నిక్షేపాలు కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, అన్ని రాష్ట్రాలకు, అన్ని చిన్న కేంద్రాలకు రైల్వే కనెక్టివిటీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి స్తోమత ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్షిప్ కావచ్చు, కష్టపడే మనస్తత్వం కావచ్చు, మంచి వ్యవసాయం కావచ్చు, వీటన్నిటిని చూసినట్లయితే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి మరి సముద్ర తీర ప్రాంతం ఉన్నది కాబట్టి పోర్టులు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు. ఈ రకంగా ఆ ప్రాంతం కూడా గుజరాత్ తో పోటీపడే విధంగా సెకండ్ పవర్ఫుల్ ఎకనామికల్ అండ్ డెవలప్మెంటల్ గ్రోత్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం వస్తుంది. కాబట్టి ఇది ఆ ప్రాంతంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి 2 రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు మేము ప్రయత్నం చేస్తాం. ఓకే, బాగా. ఇప్పుడు మన రాష్ట్రంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో జరిగిన అవినీతి గురించి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ రాష్ట్రం. ఇప్పుడు ముఖ్యంగా వ్యాన్ పిక్ తర్వాత ఈమార్ స్కాములు చూసుకుంటే మన మంత్రుల మీద కూడా సిబిఐ కేసులు పెట్టడం, తర్వాత జైలుకి వెళ్ళే పరిస్థితి రావటం, ఇప్పుడు మంత్రులందరూ కూర్చొని చర్చలు చేయటం, ఇట్లా ఈ పరిస్థితిలో పరిపాలన ఎట్లా సాగుతుందంటారు? అలాగే రేపొద్దున వీళ్ళు ఇంకా ఎక్కువ మంది జైలుకి వెళ్తారా? దీని గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండి. న్యాయంగా 26 జీవోలు ఇల్లీగల్ జీవోలు చేసినటువంటి 6 మంత్రులు జైల్లో ఉండాలి. బీజేపీ డిమాండ్ అది. ఒకరికొకటి కాదు. అధికారులు జైల్లో ఉండాలి, మంత్రులు బయట ఉండాలంటే అది న్యాయం కాదు. కాబట్టి ఎవరెవరు మంత్రులు తమ శాఖల్లో అవినీతి జరిగిందని ఈరోజు సిబిఐ
కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినటువంటి నేపథ్యంలో ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులందరూ ఖచ్చితంగా జైల్లో ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. ఇది ఒక న్యాయబద్ధమైనటువంటిది. ఖచ్చితంగా ఆ దిశలో బీజేపీ ఆ డిమాండ్ చేస్తా ఉంది. ఓకే సార్, అంటే ఇప్పుడు మరి అంటే కొన్ని రూమర్స్ వచ్చినాయి లాస్ట్ బై ఎలక్షన్స్ ముందు, అది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ తోటి మీరు పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉన్నది అన్నట్టు. దాని గురించి మీరు అనుకుంటున్నారంటే అంటే ఇప్పుడు కానీ లేకపోతే 2014 కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ మద్దతు తీసుకునే ఛాన్స్ ఉందంటారా? బీజేపీతో పొత్తు పెట్టుకునేటువంటి ధైర్యము ఆ పార్టీకి లేదు. ఎందుకంటే అది టోటల్ గా క్రిస్టియన్ మిషనరీల ఆధారపడి పనిచేస్తున్నటువంటి పార్టీ. అది క్రిస్టియన్ మిషనరీ పెద్ద ఎత్తున ఈ దేశంలో ఇతర దేశాల నుంచి వందల వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కన్వర్షన్ చేస్తున్నారు. మాస్ కన్వర్షన్, గ్రామాలు కన్వర్షన్ చేస్తున్నటువంటి క్రిస్టియన్ మిషనరీ యొక్క అండదండలతో నడుస్తున్నటువంటి పార్టీ, కనుసైగలతో నడుస్తున్నటువంటి పార్టీ, ఆదేశాలతో నడుస్తున్నటువంటి పార్టీ, వాళ్ళ సహాయ సహకారాలతో నడుస్తున్నటువంటి పార్టీ. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ దేశంలో క్రిస్టియనిజం చేయడం కోసం ఒక టార్గెట్ గా పెట్టుకున్నటువంటి ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆ పార్టీతో కలవడానికి ఇష్టం లేదు. ముందుగా ఆ పార్టీ మాతో కలిసి ధైర్యం లేదు. బీజేపీతో కలవాలంటే చాలా ధైర్యం ఉండాలి. మిగతా పార్టీలకు ఆ ధైర్యం ఉందా లేదా మీరు వాళ్ళని అడగండి ముందు. ఓకే సార్, మేము యాక్చువల్ గా నిన్న ఈ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు కన్వర్షన్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. అలాగే మాట్లాడుతున్నప్పుడు మీరు కొంచెం సేఫ్ గా మాట్లాడతారేమో అని మేము అనుకుంటున్నాం, అంటే మా స్టూడియోలో. కాకపోతే మీరు కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వర్షన్స్ బాగా జరగటానికి ఒక మూల కారణంగా కనబడుతుంది. అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో చూసుకుంటే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆల్రెడీ ఒక 25% గ్రామాల్లో కన్వర్షన్ జరిగిపోయింది అంటున్నారు. మరి దీని గురించి మీరు పార్టీ తరపుగా పెద్దగా చేసినట్టు కన్వర్షన్స్ ఆపటం కానీ లేకపోతే దాని గురించి అసలు విజిబిలిటీ తీసుకురావటం గురించి కానీ చేసినట్టు కనబడలేదు. దీని గురించి మీరు ఏమంటారు? మతము వ్యక్తిగతము. ఎవరైనా వ్యక్తిగతంగా మతం మార్చుకుంటే మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. కానీ పేద ప్రజల్లో, గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యతను, పేదరికాన్ని అడ్డం పెట్టుకొని విదేశాల నుంచి వచ్చిన డబ్బుని ఎరచూపించి ఈరోజు ఈ యొక్క క్రిస్టియన్ మిషనరీలు ఎక్కడ ఒక చర్చి లేనటువంటి గ్రామాల్లో కూడా ఈరోజు 5-6 చర్చిలు ప్రారంభించి కులానికి ఒక చర్చి, వర్గానికి ఒక చర్చి, రెడ్డిలకు ఒక చర్చి, కమ్మలకు ఒక చర్చి, ఈరోజు బీసీలకు ఒక చర్చి, ఎస్సీలకు ఒక చర్చి, మాదిగలకు ఒక చర్చి, మాలలకు ఒక చర్చి, పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి డబ్బుతో చర్చిలు కట్టించి అనేక రకాలుగా ఆశలు చూపించి ఈరోజు కన్వర్షన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయ దృక్పథంతో ఆలోచన చేస్తాం తప్ప మేము మతపరమైన దృక్పథంతో ఆలోచించాం. రాజకీయ దృక్పథంతో ఇలాంటి మీరు చెప్పినటువంటి వేదికల మీద ఖచ్చితంగా ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది. ఆ దిశలో ఆలోచన చేస్తాం. అంటే ఇప్పుడు కన్వర్షన్స్ అనేది ఓన్లీ రిలీజియస్ కాదు, ఇది సోషియో ఎకనామిక్ పాలసీ ప్రాబ్లము, అలాగే పొలిటికల్ ప్రాబ్లము. ఎందుకంటే ఇది ఓట్ బ్యాంక్ గా మార్చుకునే ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ డబ్బులు కూడా బాగా పంచిపెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇది ఓన్లీ రిలీజియస్ ఇష్యూ అంటారా? మీరు ఇక బీజేపీ ఇంకొంచెం గట్టి స్టాండ్. ఇది రిలీజియస్ ఇష్యూ కాదండి, ఇది విదేశాల నుంచి వస్తున్నటువంటి ఒక కుట్ర. ఈరోజు ఆ భారతదేశాన్ని క్రిస్టియన్ మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా సమావేశం ఏర్పాటు చేసుకుని భారతదేశాన్ని క్రిస్టియనిజం చేయడం కోసం చేస్తున్నటువంటి కుట్ర. ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని, ఈ దేశంలో నిరక్షరాస్యతను అడ్డం పెట్టుకుని ఈరోజు ఈ రకంగా మరి వాళ్ళు లక్ష్యంగా పెట్టుకుని భారతదేశాన్ని క్రిస్టియనిజం చేయాలనేటువంటి టార్గెట్ లో భాగంగానే ఈరోజు ప్రపంచ దేశాలను కూడా వందల వేల కోట్ల రూపాయల డాలర్స్ వాళ్ళు కలెక్ట్ చేసి ఈ దేశానికి పంపిస్తున్నారు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఇంటికి కన్వర్షన్ అవుతుంటే ఎన్నో రకాల సదుపాయాలు కల్పించి ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది భారతదేశానికి సంబంధించి ఒక సవాల్ లాంటిది. ఎందుకంటే ఇది పూర్తిగా ఓట్ బ్యాంక్ రాజకీయ. ఈ రోజు అన్ని చర్చిలలో జగన్ జైలు నుంచి రావాలని ప్రార్థన చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఈ రోజు క్రిస్టియన్ మిషనరీలు రాజకీయంగా మరి అనుబంధంగా ఉండి ఏ రకంగా పనిచేస్తున్నాయో. ఎందుకంటే రాజశేఖర గారు ఉన్న టైంలో దానికి విత్తనాలు వేశాడు, మిషనరీకి పెంచి పోషించాడు. ఈ రోజు పండ్లు కాయలు కాస్తా ఉన్నాయి అదే చెట్లు. ఓకే సార్,
మరి బీజేపీని మతతత్వ పార్టీ అని కొన్ని నాన్ బీజేపీ పార్టీలు ముద్ర వేసాయి బాగా, అది ప్రజల్లో నానుకునే పరిస్థితి కూడా ఉంది. మరి ఇట్లా వేరే పార్టీలు నాన్ సెక్యులర్ గా పనిచేసినప్పుడు మరి బీజేపీ వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం కానీ అట్లా చేయటంలో ఎందుకు విఫలమైందని nrisma.com చాట్ లో అడుగుతున్నారండి బిజినెస్. ఎందుకంటే మేము ఆ రకమైనటువంటి ప్రచారం చేస్తే ఇక్కడ టీవీలలో కానీ ఎందులో రాదు. ఎందుకంటే ఇక్కడ టీవీలలో కూడా లెఫ్టిస్ట్ ఓరియంటెడ్ ఎక్కువ సంఖ్య ఉన్నది కాబట్టి మా యొక్క మెసేజ్ ను ప్రజలకు చేరవేయడానికి అడుకోరు, ప్రయత్నం చేయరు. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నంలో రోజు మేము ఎంత చేసినప్పుడు కూడా అది ప్రజలకు వెళ్ళడం లేదు. ఒకటి మాత్రం వాస్తవం, భారతీయ జనతా పార్టీ ఎవరు వద్దన్నా కాకపోయినా మాకు అన్ని మతాలు సమానం. మేము ముస్లింల గురించి మాట్లాడతాము, క్రిస్టియన్ల గురించి మాట్లాడతాము, దాంతో పాటు హిందువుల గురించి కూడా మాట్లాడతాము. మిగతా పార్టీలు క్రిస్టియన్ల గురించి మాట్లాడతారు, ముస్లింల గురించి మాట్లాడతారు, హిందువుల గురించి మాట్లాడరు. మేము హిందువుల గురించి మాట్లాడతాం, మిగతా పార్టీల గురించి మాట్లాడతాం. కాబట్టి హిందువులకు అన్యాయం జరిగినా పర్లేదు, మిగతా మతాలు సంతోషంగా ఉంటే చాలు, వాళ్ళకి మనం సౌకర్యాలు కల్పిస్తే చాలు, వాళ్ళు మనకు ఓటేస్తే చాలు. హిందువులు ఎట్లయినా పిచ్చోళ్ళు వాళ్ళు ఓట్లు వేస్తారు, మనకే వేస్తారు అనే విధంగా మిగతా పార్టీలు ఆలోచన చేస్తుంది. బీజేపీ దృష్టిలో మాకు అన్ని పార్టీలు సమానే. హిందువులకు అన్యాయం జరిగినా మాట్లాడతాము, క్రిస్టియన్లకు అన్యాయం జరిగినా మాట్లాడతాము, ముస్లింలకు అన్యాయం జరిగినా మాట్లాడతాము. కాబట్టి మేము నిజమైనటువంటి పాజిటివ్ సెక్యులరిజం తోటి భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. ఓకే సార్, అంటే ముందు ఎలక్షన్స్ లో హిందుత్వ ఎజెండా అని బీజేపీ ముందుకెళ్ళినట్టు ఉంది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు ఏ మెసేజ్ ని తీసుకెళ్ళబోతున్నారు? అంటే హిందుత్వాన్ని మీరు తీసుకెళ్తున్నారు? నెక్స్ట్ ఎలక్షన్స్ లో మేము ఈ దేశంలో ఒక సుపరిపాలన తీసుకురావాలని, అవినీతి నిర్మూలన జరగాలని, ఒక సమర్థవంత నాయకత్వం రావాలని, అధిక ధరలు తగ్గాలని, దేశంలో మౌలిక వసతులు పెరగాలని, దేశంలో వాజ్పేయి గారి పరిపాలన ఏ రకంగా చూశారు మీరు, ఇప్పుడు యూపీఏ పాలన 10 సంవత్సరాలు చూశారు. ఎవరి పరిపాలనలో దేశం అభివృద్ధి చెందుతుంది, ఎవరి నాయకత్వం అయితే దేశానికి అవసరము, ఎవరి నాయకత్వంలో అయితే ఈ రకం మీరు అడిగినటువంటి ఈ సమస్యలను కూడా పరిష్కారం చేయగలుగుతారు అనేటువంటి ఎజెండాతో మా యొక్క ఎలక్షన్స్ ఉంటాయి. దాంట్లో నేషనలిస్టు, జాతీయ భావన ఇవన్నీ కూడా ఒక భాగమే తప్ప ప్రధానంగా దేశ అభివృద్ధి, కరప్షన్ ఈ రకమైనటువంటి అంశాలతోటి మా 2014 ఎలక్షన్స్ లో మేము ముందుకెళ్తాం. ఓకే సార్, ఎన్ఆర్ఐ సమయ ఫేస్బుక్ లో ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి ఉషా గారు. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కౌ స్లాటర్ మీద నిషిద్ధం ఉంది, కాకపోతే అది విచ్చలవిడిగా జరుగుతున్నది. దాని గురించి మీ బీజేపీ తరఫుగా పోరాటం చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ యొక్క గోవులను రక్షించేటువంటి పార్టీ అని, గోవుల గురించి మాట్లాడేటువంటి పార్టీ కానీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏ పార్టీ మాట్లాడదు. కాబట్టి ఉన్న కొద్ది గొప్ప మేమే మాట్లాడతాము. కాబట్టి రేపు రానున్న రోజుల్లో కూడా గోరక్ష విషయంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా, ఎందుకంటే గోవులు అనేటువంటిది ఈరోజు ఒక మతపరమైన దృక్పథంతో కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకుమలు. ఈరోజు పాల ఉత్పత్తి ధర కొన్ని లక్షలాది కుటుంబాలు బాగుపడుతున్నాయి. కాబట్టి గోవు అనేటువంటిది ఒక మతపరమైనదే కాకుండా ఈ దేశం యొక్క రూరల్ అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కు ఈరోజు గోవులు అనేటువంటిది పట్టుకుమలు. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో ఇంకా ఈ రకమైనటువంటి ప్రచారం మేము ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. ఇంకా ఓకే, తిరుపతి నుంచి శ్రీకాంత్ గారు మీరేమన్నా అడగదలుచుకున్నారండి? హలో శ్రీకాంత్ గారు ఉన్నారండి? శ్రీకాంత్ గారు కట్ అయినట్టున్నారండి. మరి చివరిగా మనకి వాటర్ సమస్య, హైదరాబాద్ లో వాటర్ సమస్య తర్వాత ఇప్పుడు నిన్న గాని మొన్న గాని ఇప్పుడు థర్డ్ ఫేజ్ కృష్ణా రివర్ థర్డ్ ఫేజ్ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. దీని గురించి మీ కామెంట్ ఏమంటారు? ఇది పూర్తిగా భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి విజయం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఎంతసేపు కృష్ణా థర్డ్ ఫేజ్ అవసరం లేదు, గోదావరి నుంచి నీళ్లు వస్తున్నాయని చెప్పినప్పుడు మేము ఒక్కరమే ఖచ్చితంగా కృష్ణా థర్డ్ ఫేజ్ కూడా కావాలి, గోదావరి ద్వారా సమస్య పరిష్కారం కావాలని కాదు. గోదావరి వచ్చేసరికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఈ రోజు పెరుగుతున్నటువంటి జనాభా లక్షలాది మంది రోజు వస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికి వాటర్ సమస్య ఇప్పటికే మనం ఇబ్బందిగా ఉంది. హిమాయత్ సాగర్ ఎండిపోయింది,
గండిపేట ఎండిపోయింది, మంజీరా ఎండిపోయింది. మనకు ఉన్నటువంటి సోర్స్ నాగార్జున సారు అది కూడా డెక్స్లో నుంచి తెచ్చుకుంటున్నాము. ఇంకొక పైప్ లైన్ వేసుకున్నట్టయితే 3 పైప్ లైన్ అయితే కొద్ది గొప్ప ఈ 2-3 సంవత్సరాలు కూడా 2-3 సంవత్సరాలు మాత్రమే మనం కొద్ది గొప్ప వాల్సినటువంటి వాటర్ ఇవ్వచ్చు హైదరాబాద్ సిటీలో. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ కృష్ణా థర్డ్ ఫేజ్ తీసుకురావాలన్నాము. ఇన్ మీన్ వైల్ గవర్నమెంట్ ఆల్సో యాక్టివిటీ స్పీడప్ చేయాలి. గోదావరి నుంచి తీసుకొచ్చేటువంటి ప్రాణాయత దగ్గరికి తెచ్చేటువంటి ప్లాన్ చేయాలి. ఆ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ సహకరిస్తున్నది. ఈ హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని సహకరించి ఆ దిశలో అవసరమైతే ప్రభుత్వం మెడల్ వంచి అయినా సరే, ఉద్యమం చేసి అయినా సరే ఈ నీటి సమస్య పరిష్కారం చేస్తాము. ఓకే, కిషన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మీ సమయం వెచ్చించి అన్ని సమస్యలకి మీరు చక్కగా సమాధానం చెప్పారు. మీరు చివరిగా ముగించే ముందు మీరేమన్నా చెప్పదలుచుకున్నారండి ఎన్ఆర్ఐ సమాజ్ కానీ వాళ్ళ ఆడియన్స్ కానీ? నేను ఎన్ఆర్ఐ సంబంధించి ఒకటే కోరేది, మీరు ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా మీకు దేశం గురించి ఆలోచన చేస్తుంటారంటుంది నా భావన. ఎందుకంటే ఈరోజు మాకంటే ఎక్కువ మీరు మన దేశం బాగుపడాలి, దేశం ప్రపంచ దేశాల్లో ఒక శక్తిశాలి దేశంగా ఎదగాలి, భారతదేశంలో అవినీతి ఫ్రీ, కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఉండాలి, భారతదేశం ఒక అభివృద్ధి చెందాలి, పేదరికం పావర్టీ పోవాలి అనేటువంటిది మీ మనస్సులో ఉంటుంది. ఈ రోజు ఏ డిసిప్లిన్ అయితే మీరు అమెరికాలో ఉందో, మీరు విమానం చేయగానే అదే రకమైన డిసిప్లిన్ భారతదేశంలో ఉండాలని మీరు కోరుకోవడంలో తప్పులేదు. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ రాజకీయాల కారణంగా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా మీరు ఎవరి ద్వారా ఈ రకంగా అమెరికా ఎలా లేక ఇతర దేశాలు ఏ రకంగా డిసిప్లిన్ తో లేకపోతే ఒక చెత్త వేయడంలో కానీ, ట్రాఫిక్ కంట్రోల్ లో కానీ, కరప్షన్ లో కానీ, డెవలప్మెంట్ లో కానీ, డెడికేషన్ లో కానీ, డ్యూటీలను సమర్థవంతంగా నిర్వహించడం కానీ ఆ ప్రజలు ఏ రకంగా ఉన్నారో అదే విధంగా భారతదేశంలో ఉండాలని మీరు కోరుకుంటున్నారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే బాగుంటారో తాత్కాలికమైనటువంటి ఉద్యోగాలకు పోకుండా, తాత్కాలికమైనటువంటి ఆలోచన చేయకుండా, కులము మతము ప్రాంతము చూడకుండా ఎవరి నాయకత్వంలో దేశం ముందుకెళ్తుంది, ఎవరి నాయకత్వం అయితే బాగుంటుందో మీరందరూ రానున్న ఆలోచన చేసి పెద్ద ఎత్తున మీకు నచ్చినటువంటి వ్యక్తి, దేశం నిజంగా ఎవరి నాయకత్వంలో సురక్షితంగా ఉంటుందనో, ఎవరి నాయకత్వంలో మంచిగా అభివృద్ధి జరుగుతుందనో మీరు భావించినట్లయితే ఆ నాయకత్వానికి, ఆ పార్టీకి మీరందరూ బలపరిచేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా, అదేవిధంగా మీరు అమెరికాలో కూడా భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలను, మీ కుటుంబ పరువు ప్రతిష్టలను ఇన్వడింపజేసే విధంగా అక్కడ కూడా భారతదేశం యొక్క పేరు ప్రతిష్ట నిలబెట్టడం కోసం అమెరికా అభివృద్ధిలో ఒక కీలక పాత్ర పోషించి అమెరికాను కూడా ఒక అభివృద్ధి దిశలో తీసుకెళ్లాల్సినటువంటి ప్రయత్నం మన పైన ఉంటుంది. ఆ దిశలో మీరందరూ ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషన్ రెడ్డి గారు. మరి గుడ్ నైట్ టు యూ. థ్యాంక్ యూ అండి.